అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనది సూపర్ సిక్స్లో భాగంగా ఒకటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ఇది ఆల్రెడీ కర్ణాటకలోను తెలంగాణలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో డిసెంబర్ 9, 2023 నుంచి అమలు చేస్తున్నారు. కర్ణాటకలో 1 ఇయర్కి పైగా అక్కడ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు క్యాబినెట్లో ఆల్మోస్ట్ అప్రూవ్ చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ ఈరోజు కన్ఫర్మ్ చేసింది. నోటు మీద సంతకం పెట్టారు. ఇప్పుడే వచ్చిన సమాచారం. అయితే దీని వెనక ఉన్న కష్టాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని కీలకమైన అంశాలు మనం మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్టు, రాష్ట్ర అప్పులు, రాష్ట్ర పరిస్థితులు వేరు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు వేరు. అలాగే కర్ణాటక రాష్ట్రం ఈ ఉచిత బస్సు పథకం వలన 295 కోట్లు నష్టపోయింది. కర్ణాటక ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఈ మహిళలకు ఉచిత బస్సు వలన 295 కోట్లు నష్టపోయింది ఏడాదిలో. అది భర్తీ చేయడం దాదాపుగా కష్టం. తెలంగాణలో గత 7 నెలల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుంటే డిసెంబర్ 9, 2023 నుంచి అమలు చేస్తుంటే ఇంతకుముందు అంటే ఈ పథకం అమల్లోకి రాకముందు సగటున రోజుకి 14.5 లక్షల మంది ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవాళ్ళు మహిళలు. జాగ్రత్త వినండి. సగటున రోజుకి 14.5 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవాళ్ళు. కానీ ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ రోజుకి సగటున 26 నుంచి 29 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అంటే ఆక్యుపెన్సీ పెరిగింది. మహిళా ప్రయాణికులు పెరిగారు. గతంలో రోజుకు 14 లక్షల పైగా ఉంటే ఇప్పుడు 26 నుంచి 29 లక్షలు అంటే సగానికి సగం రెట్టింపు అయినట్టే కదా ప్రయాణికులు. అలాగే ఈ మహిళా ప్రయాణికులు టికెట్ తీసుకోవట్లేదు కదా. సో దానివలన దాదాపుగా 1177 కోట్లు మహిళా ప్రయాణికులు సేవ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక మహిళ పలానా దూరం వెళ్తారు, టికెట్ 50 రూపాయలు ఉంటుంది. ఆ 50 రూపాయలు తీయలేదు, టికెట్ తీయరు కదా, ఫ్రీగా వెళ్తారు కదా, ఆ 50 ఆమెకు మిగిలినట్టేగా. అలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు 1177 కోట్ల అమౌంట్ మిగిలింది. వీళ్ళకి మిగిలింది అంటే ప్రభుత్వానికి నష్టమేగా. అయితే ప్రభుత్వం ఈ పురుషుల ద్వారా వచ్చిన ఆర్టీసీ ఆదాయం వేరే ఆదాయం ద్వారా ఏమైనా సేవ్ చేసుకుంటారా, ఎంత నష్టం అనేది తెలంగాణలో ఎంత నష్టం అనేది ఇంకా తెలియట్లా. సో ఒకటి మాత్రం స్పష్టం, కర్ణాటకలో నష్టం, కేఎస్ఆర్టీసీకి నష్టం. కాబట్టి ఆ పథకం విషయంలో పునఃసమీక్ష జరుగుతోంది. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలని చూస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేస్తున్నారు. తెలంగాణలో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ కూడా ఆర్థికంగా ఆ పథకం భారం అవుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉంటాయి. మనకు వేల కోట్లు ఖర్చులు ఉన్నాయి. ప్రతీ నెల కూడా సంక్షేమ పథకాల రూపంలో ఇతర ఈ ఉద్యోగులకు జీతాల రూపంలో ఖర్చులు, వడ్డీలు ఇవన్నీ కూడా ప్రతీ నెల 1వ తేదీ వచ్చేసరికి రెడీగా 7-8 వేల కోట్లు రెడీగా ఉండాలి ప్రభుత్వం దగ్గర. అవి లేకపోతే పూట గడవదు, పని జరగదు, రోజు గడవదు. సో ఇంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉచిత బస్సు అమలు చేయడం అవసరమా కాదా? ఇతర రాష్ట్రాల్లో ఏం చూశారు? ఇక్కడ ఉచిత బస్సు యాక్చువల్లీ మహిళా ప్రయాణికులు తక్కువ మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ కల్చరు, అక్కడ లైఫ్ స్టైల్ వేరు, మన దగ్గర కల్చరు లైఫ్ స్టైలు వేరు. తెలంగాణలో అంటే సిటీ బస్సులు ఉంటాయి. ఒక చోట నుంచి మరో చోటకు తిరగడానికి మహిళలు రోజు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న చితక పని చేసేవాళ్ళు ప్రతిరోజు తిరుగుతారు. కాబట్టి అక్కడ అవసరం, అక్కడ ఆ మహిళా ఉద్యోగులకు మిగులుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి సిటీ బస్సులు ఎక్కుతారు కాబట్టి. కానీ మన రాష్ట్రంలో సిటీ బస్సులు ఎక్కడున్నాయి? వైజాగ్లో ఉన్నాయి, కానీ పెద్దగా రష్ ఉండదు. విజయవాడలో ఉన్నాయి, కానీ పెద్దగా రష్ ఉండదు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఆడాళ్ళు, మహిళలు అసలే ఎక్కరు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు తీసుకురావడం వలన ఈ రద్దీ పెరుగుద్ది. ఖచ్చితంగా రద్దీ పెరుగుద్ది. ఓన్లీ సూపర్ లగ్జరీకి కాకుండా, వెన్నెల, ఇంద్ర లాంటి సర్వీసులకు కాకుండా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లాంటి సర్వీసులకే ఉచితం పెట్టినా
అందులో వెళ్ళాల్సిన వాడు కూడా దీనిలో వెళ్ళిపోతారు. అంటే నష్టాలకి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సిద్ధంగా ఉండాలి, ఆదాయం నష్టపోవడానికి సిద్ధంగా ఉండాలి. మహిళా ప్రయాణికులను తెచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులను కంట్రోల్ చేస్తామంటే కుదరదు, రిస్ట్రిక్షన్స్ పెడతామంటే కుదరదు. మహిళలకు ఫ్రీ అన్నప్పుడు ఆధార్ కార్డు ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలని లాంటి రూల్స్ పెట్టకూడదు. ఎవరెక్కినా ఫ్రీగా తీసుకెళ్లేలా ఉండాలి. సో దీనివల్ల బస్సుల్లో ఆక్యుపెన్సీ సమస్య వస్తుంది, సీట్ల సమస్య వస్తుంది, రద్దీ సమస్య వస్తుంది, విపరీతంగా నష్టపోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నష్టాల నుంచి, ఆ నెగిటివ్స్ నుంచి ఎంత మేరకు జాగ్రత్త పడతారనేది చూడాలి. అయితే ఒకటి నేను అనుకోవడం, నిజంగా ఉచిత బస్సు అనే పథకం తీసుకొస్తే ఆ మహిళల కోసం సెపరేట్ బస్సులు వేసేయాలి. సెపరేట్గా ఇదిగో కొన్ని బస్సులు ఏర్పాటు చేసి ఈ రూట్లో కొన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేసి ఈ బస్సులే మీకు ఫ్రీ అని చెప్తే బాగుంటుంది, ఓన్లీ మహిళలకే అని. లేకపోతే పురుషులు మహిళలు అందరూ అదే బస్సులు అనేసరికి ఇరుక్కుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలోను తెలంగాణలోనూ అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరగకుండా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ పథకం అనేది అంత ఆషామాషిగా అయ్యేది కాదు. థ్యాంక్ యూ.